ఓం శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 2వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సోమవారం. తిథి బహుళ పాడ్యమి. తెల్లవారుజామున 3:02 వరకు. నక్షత్రం ఆశ్లేష. రాత్రి 12:09 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:15 నుంచి 2:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుంచి 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:51 నుంచి 3:36 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. అమృతకాలం రాత్రి 10:36 నుంచి 12:09 వరకు. సూర్యోదయం ఉదయం 6:45. సూర్యాస్తమయం సాయంత్రం 6:08. ఈరోజు విశేషం మాఘ బహుళ పాడ్యమి. అసలు ఈ సోమవారం రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నిన్నటితో మనకి ఎంతో పవిత్రమైన మాఘ పౌర్ణమి పూర్తయింది. ఆ పౌర్ణమి వెలుగుల తర్వాత వచ్చే మొదటి రోజే ఈ పాడ్యమి. సాధారణంగా మాఘమాసం అంటేనే పాపాలను కడిగేసే మాసం అని మన పురాణాలు చెబుతున్నాయి. మాఘే స్నానం అని అంటారు కదా, అంటే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే చేసే స్నానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. ఇక ఈ రోజు ప్రత్యేకించి సోమవారం కావడంతో ఈ రోజుకు ఉన్న శక్తి రెట్టింపైందని చెప్పుకోవాలి. శివుడికి అత్యంత ప్రీతికరమైన వారం సోమవారం. అందులోనూ మాఘమాసంలో వచ్చే సోమవారం అంటే పరమేశ్వరుడు చాలా త్వరగా కరుణిస్తాడని ప్రతీతి. మానసికంగా చూస్తే పౌర్ణమి నాడు మన మనస్సులో అలజడి కానీ ఉద్వేగాలు కానీ ఎక్కువగా ఉంటాయి. ఆ పౌర్ణమి దాటిన వెంటనే వచ్చే ఈ పాడ్యమి తిథి మనస్సును కుదుటపరచడానికి, ఒక ప్రశాంతమైన స్థితికి తీసుకురావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజు మీరు గమనిస్తే వాతావరణంలో కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక నిశ్శబ్దం ఉంటుంది. ఈ రోజు దైవారాధన చేయడం వల్ల ముఖ్యంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. మన పూర్వీకులు ఏం చెప్పేవారంటే, పౌర్ణమి నాడు చేసే పూజ ఎంత ఫలితాన్ని ఇస్తుందో, ఈ పాడ్యమి రోజున అందున సోమవారం నాడు శివయ్యను తలుచుకుంటే అంతకు మించిన మనోబలం చేకూరుతుందని నమ్ముతారు. అలాగే ఈ రోజు శివుడికి చిన్న అభిషేకం చేసినా, లేదా కనీసం ఓం నమః శివాయ అని మనసులో తలుచుకొని ఒక చెంబు నీళ్లు ఆ స్వామికి సమర్పించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శివుడు అభిషేక ప్రియుడు కదా. ఈ రోజు ఆయనను చల్లని నీటితో కానీ, పాలతో కానీ, లేదా పంచామృతాలతో కానీ అభిషేకిస్తే మన జీవితంలో ఉండే అనారోగ్య సమస్యలు, మనస్సును పట్టి పీడించే భయాలు తొలగిపోతాయి. జ్యోతిష్య పరంగా చూస్తే సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్కారకుడు, అంటే మన ఆలోచనలకు, మనోభావాలకు ఆయనే బాధ్యుడు. మాఘమాసంలో శివుణ్ణి పూజించడం వల్ల శివుడి తల మీద ఉండే చంద్రుడి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. దీనివల్ల డిప్రెషన్, ఆందోళన, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా ఉపశమనం కలుగుతుంది. ఈరోజు ఇంకొక విశేషం ఏమిటంటే, బహుళ పాడ్యమి కాబట్టి ఇది పితృదేవతలకు కూడా ఇష్టమైన సమయమని కొన్ని సంప్రదాయాల్లో చెబుతారు. అయితే మనం అంత లోతుగా వెళ్ళకపోయినా ఈరోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసి దేవుడి గదిలో దీపం వెలిగించి ఆ దీపపు కాంతిలో కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు, మీలో పాజిటివ్ ఎనర్జీ పెరగడాన్ని మీరే గమనిస్తారు. పెద్ద పెద్ద యాగాలు, ఖరీదైన పూజలు చేయనవసరం లేదు. ఈరోజు మనస్ఫూర్తిగా భగవంతుడికి నమస్కరించి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నా వృత్తిలో ఉద్యోగంలో వచ్చే ఒత్తిడి తగ్గాలి అని కోరుకుంటే చాలు. మాఘమాసంలో చేసే దానానికి కూడా చాలా గొప్ప శక్తి ఉంటుంది. ఈరోజు మీ స్తోమతను బట్టి ఎవరికైనా ఆకలి తీర్చగలిగితే, లేదా నువ్వులతో చేసిన పదార్థాలను దానం చేస్తే శని దోషాలు ఏవైనా ఉంటే వాటి ప్రభావం తగ్గుతుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం ఎన్నో ఆశలతో ముందుకు వెళ్తున్నాం. ఈ సమయంలో ఇలాంటి పర్వదినాలు మనకు ఒక రకమైన రీఛార్జ్ లాంటివి. ఈరోజు సాయంకాలం కూడా శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించడం చాలా మంచిది. శివాలయంలో ప్రదోష సమయంలో, అంటే సాయంత్రం 4:30 నుంచి 6 మధ్యలో, లేదా సూర్యాస్తమయ సమయంలో దీపం పెడితే దారిద్ర్యం పోతుందని శాస్త్రం. అలాగే పెళ్లి కాని వారికి, మంచి సంబంధాలు కుదరాలని కోరుకునే వారికి ఈరోజు గౌరీదేవిని లేదా పార్వతీ సమేత శివుణ్ణి పూజించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా ఈరోజు ఇద్దరూ కలిసి శివదర్శనం చేసుకుంటే ఆ గొడవలు సద్దుమణిగి అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజును సద్వినియోగం చేసుకోండి, అంతా మంచే జరుగుతుంది. ఓం నమః శివాయ. ఈరోజు పూజ చేసిన వారు, వీలు కాక పూజ చేయలేకపోయిన వారు, మీకు నచ్చిన దైవం పేరుని లేదా ఓం నమః శివాయ నమః అని కానీ, ఓం నమో నారాయణాయ నమః అని కానీ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభ సోమవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగులు మీ కృషిని బాగా అర్థం చేసుకుంటారు.
మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కోర్టు కేసు వివాదాన్ని పరిష్కరించుకుంటారు. మీకు మంచి ప్రేరణ లభిస్తుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గతంలో కంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విందు వినోదభరితంగా కాలం సాగుతుంది. శత్రువుల మీద విజయం లభిస్తుంది. ప్రశంసలు పొందుతారు. ఒక ఇబ్బంది నుంచి బయటపడతారు. శుభవార్త శక్తినిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఆదిత్య హృదయం చదువుకోవాలి. చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి కలిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు చదువులో పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా బాగుంటుంది. ఎవరితోనూ గొడవలకు దిగవద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ పనుల్లో ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుంది. నూతన బహుమతులు పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. ఈ రోజు ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పనిలో ఒత్తిడి పెరిగి మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి. స్థిరమైన నిర్ణయాలను తీసుకోవడంలో బంధుమిత్రులు మీకు సహాయపడతారు. ఇష్ట దేవతా స్మరణ ఆనందాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు పూర్తి ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు ఏం చేసినా అందులో విజయం సాధిస్తారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారం విషయంలో ఎలాంటి ఒప్పందమైనా చేసుకునే ముందు ప్రతి విషయాన్ని చెక్ చేయండి. కళ్ళు మూసుకుని ఎవరినైనా అధికంగా నమ్మకండి. ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. భూ గృహ లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అశాంతి తొలగుతుంది. కార్య సాధనలో ముందడుగు వేస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సంఘంలో మంచి పేరు పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ సమయం కేటాయిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. విద్యార్థులు చదువులో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు లాయర్లకు డాక్టర్లకు కొంత ఒత్తిడి ఉంటుంది. స్నేహితులతో చిన్న చిన్న విభేదాలు ఉండే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. దేవాలయాల దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార లాభం ఉంది. ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకోండి. రాబోయే 2-3 రోజుల్లో మీకు సమయం లేకపోవచ్చు. ఇంట్లో కొన్ని శుభ పనుల గురించి మాట్లాడవచ్చు. పాత ప్రేమను తిరిగి పొందుతారు. సాయంత్రం మీరు కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశం ఉంది. సాయంత్రం మీ మనసు ఎక్కడో తిరుగుతుంది. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. ఒత్తిడి కలగకుండా మాట్లాడాలి. ఆందోళన కలిగించే అంశం ఒకటే ఎదురవుతుంది. అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అన్నట్లుగా ఫలితాలు ఉంటాయి. మనోనిబ్బరంతో వ్యవహరిస్తే సరిపోతుంది. ఆత్మీయుల సలహాలు బాగా పనిచేస్తాయి. కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల విషయంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. కుటుంబంలో కొత్త బాధ్యతలు మీపై పడతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. ఈరోజు కుటుంబ సభ్యుల విషయంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో కొత్త బాధ్యతలు మీ పైన పడతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులు సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి లభిస్తుంది. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. మీ వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. గతంలో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో పెద్దలను కలిసి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో సంతోషంగా ఉంటారు. శివ ధ్యానం సదా రక్షిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు లాభాల కోసం కష్టపడాల్సి ఉంటుంది. ఐటీ నిపుణులకు అధ్యాపకులకు అన్ని విధాల సమయం బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. విదేశీ యాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు.
వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. మనసంతా ధార్మిక పనులపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక పర్యటనను ప్లాన్ చేయవచ్చు. ఏదైనా మేధోపరమైన పనుల్లో మీరు విజయం పొందుతారు. కొత్త ఒప్పందం కుదుర్చుకుంటారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్య వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. దైవానుగ్రహంతో ఒక పని పూర్తవుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. వివాదాలకు తావివ్వకూడదు. ఉద్యోగంలో కీర్తి ఉంటుంది. ఖర్చు పెరుగుతుంది. ఇష్టం లేకపోయినా ఆఫీస్ పనుల వల్ల ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ఆలోచన చేస్తారు. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. విష్ణు స్మరణ శ్రేయస్సునిస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. భూ వాహన యోగాలు ఉన్నాయి. గౌరవం లభిస్తుంది. సాహసం వల్ల వృద్ధి చెందుతారు. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే కాలం ఇది. క్రమంగా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అన్ని విధాల అనుకూలమైన సమయం. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువర్గంతో పెళ్లి సంబంధం గురించి చర్చలు జరుపుతారు. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యతనిస్తారు. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు మంచి సత్ఫలితాలు సాధిస్తారు. ధన వస్తు లాభాలు పొందుతారు. ఇంట బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కాబట్టి మీరు కార్యాలయంలో కష్టపడి పనిచేయాల్సి వస్తే కుటుంబం నుంచి ఆందోళన చెందాల్సిన పని లేదు. పనిచేయడానికి మీ మనస్సు తహతహలాడుతుంది. పదోన్నతుల గురించి చర్చ ఉంటుంది. ఇంట్లో యువకులకు తగిన సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తను వింటారు. చంచలం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. వ్యాపారులు తేలిగ్గా లాభాలు ఆర్జిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తి నిర్ణయంతో అందరి ప్రశంసలు పొందుతారు. సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు రాశి వారికి శ్రేష్టమైన శుభ ఫలితం ఉంది. అనుకున్నది సాధిస్తారు. బుద్ధి బలం అపారంగా ఉంటుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్వల్ప విఘ్నాలను తట్టుకుని విజయాన్ని సాధిస్తారు. దగ్గర వారి సహకారం తప్పనిసరి. మంచి మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. అనుకూలంగా ఉంటుంది. సృజనాత్మక పనిపై ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో పనిపై దృష్టి పెడితే మంచిది. సహోద్యోగులలో మీకు కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కళా సాహిత్య రంగాలకు చెందిన వారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసరపు వ్యయ ప్రయాసాల వల్ల ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవం దక్కుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల స్థితి లభిస్తుంది. ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల వలన మేలు జరుగుతుంది. ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్ట దేవతా ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు రాశి వారికి అదృష్ట కాలం కొనసాగుతుంది. మీకు ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ ఆలోచనలను అమలు చేయడానికి అవకాశం లభిస్తుంది. రాజకీయ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఒక తెలియని వ్యక్తి కారణంగా సాయంకాలం సమయంలో కొద్దిగా ఇబ్బంది పుట్టవచ్చు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఎటు చూసినా లాభమే గోచరిస్తుంది. అసాధ్యం అనేదే ఉండదు. ఆశించిన ఫలితాలు అందుతాయి. లక్ష్యం దగ్గరలోనే ఉంటుంది. ఆనందించే అంశాలు ఉంటాయి. ఏకాగ్రత లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. చిన్న పొరపాటు జరిగినా విజయం చేజారుతుంది. స్వయంగా తీసుకునే నిర్ణయం వల్ల మేలు జరుగుతుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో పెండింగ్లో ఉన్న చాలా పనులను పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉన్న స్నేహితుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. రెండవ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు.
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో వారికి అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యానికి బాగుంటుంది. ఆదాయానికి కొరత లేదు. స్నేహితులకు సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వాహన యోగం కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం లభిస్తుంది. రోడ్డు ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. దుర్గారాధన మంచి చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. ధర్మం రక్షిస్తుంది. మనోధైర్యంతో సమస్యల నుంచి బయటపడతారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. శుభవార్తను వింటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఉన్న ఊరిలోనే మంచి ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఇంట్లో వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఆఫీసులో మీరు అందరికీ సహకరిస్తారు. సంయమనంతో ప్రవర్తించాలి. ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది. ఒక మేలు జరుగుతుంది. క్రమంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఉంటాయి. బాగా శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. అనుకూల స్థానచలనం కలిగే అవకాశం ఉంది. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారులు, వృత్తి నిపుణులు బాగా బిజీ అయిపోతారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. శుభవర్తమానాలు అందుకుంటారు. ధన, వస్తు లాభాలు ఉంటాయి. దైవ చింతన చేస్తూ ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలు రంగాల వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు రాశి వారికి విఘ్నాలు తొలగుతాయి. మొదలుపెట్టిన పనుల్లో అనుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఎవరితోనూ అనవసరంగా వివాదాలకు దిగవద్దు. ఈరోజు మీరు బిజీగా గడుపుతారు. కార్యాలయంలో పనిచేయాలి. ఆగిపోయిన పనులను పూర్తి చేసి తప్పకుండా ప్రయోజనం పొందుతారు. మీ ప్రతిభపై నమ్మకం ఉంచండి. ఏదైనా చేయడానికి మీకు పెద్దగా అవసరం లేదని గుర్తుంచుకోండి. ప్రేమికుల మానసిక స్థితి ఈరోజు చాలా బాగుంటుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి. విజయాన్ని సాధించే నిర్ణయాత్మక శక్తిగా మారాలి. ఇంట్లో వారితో సఖ్యతగా మెలగాలి. వివాదాలకు ఇది సమయం కాదు. ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది. మొత్తం మీద లాభపడతారు. అనుకున్నది సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు వాయిదా వేయడం మంచిది. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారులు కష్టపడి లాభాలు సాధిస్తారు. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. పనులు చకచకా సాగుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా, ఒత్తిడిగా ఉన్నా పట్టుదలతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తడబాటు లేకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్టాలు నెరవేరుతాయి. మనస్ఫూర్తిగా చేసే ప్రతి పనిలోనూ లాభం ఉంటుంది. భూ, గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. శ్రేయస్సు పెరుగుతుంది. సాధారణ స్థితి నుంచి ఉత్తమ స్థితికి చేరే అనుకూలమైన కాలం నడుస్తోంది. అర్హతను పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార లాభం ఉంది. పదవీ యోగం సూచితం. అద్భుతమైన అదృష్టం వరిస్తుంది. వ్యయం పెరిగినా అవసరానికి ధనం చేకూరుతుంది. సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది. దైవానుగ్రహంతో ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు, కానీ సులభంగా పరిష్కరించుకుంటారు. కార్యాలయంలో మీ స్థానం సంపాదించడానికి తెలివిగా పనిచేయాలి. అనేక అడ్డంకులను అధిగమిస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ అవసరం. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీకు రావాల్సిన ఆదాయానికి సంబంధించి ఆగిపోయిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థులకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. నిబద్ధతకు, చిత్తశుద్ధికి గుర్తింపు లభిస్తుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, ఎక్కువగా తిరగడం లాంటివి ఉంటాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది.
ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ప్రత్యేక గౌరవం కలుగుతుంది. భూమి వివాదాలు తీరుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రోత్సాహంగా ఉంటుంది. శుభ సమయం. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇష్టదేవతా దర్శనం మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి ఆశించింది దక్కుతుంది. శాంతియుతంగా కాలం ముందుకు సాగుతుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది. మంచి భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. అనుకున్న పనులు పూర్తవడం కోసం ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఆదాయం పెంచుకోవడం మీద శ్రద్ధ పెడతారు. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం ఉంటుంది. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు కుదురుతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. రోజువారీ పనులను పరిష్కరించడంలో రోజులో ఎక్కువ భాగం గడుపుతారు. చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ముఖ్యమైన పత్రాల్లో సంతకం చేసే ముందు వాటిని జాగ్రత్తగా చదవడం అవసరం. శ్రేష్టమైన యోగాలు ఉన్నాయి. సంకల్ప సిద్ధి విశేషంగా ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. కష్టాలు తొలగుతాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యతనిస్తారు. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేసే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక ఆధ్యాత్మిక రంగాల వారికి వృత్తి నిపుణులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉదయం నుంచి కొన్ని శుభవార్తల కోసం వేచి ఉండవచ్చు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నూతన వ్యక్తులతో పరస్పర చర్య పెంచడం ద్వారా ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో ప్రేమ ఒప్పందం కూడా ఫైనల్ కావచ్చు. ఈరోజు మీకు డబ్బు వృత్తిపరంగా ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. అధికారుల ప్రశంసలు ప్రోత్సాహాలు లభిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. నూతన గృహయోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతనోత్సాహం పొందుతారు. పెండింగ్లో పెట్టుకున్న కీలక పనులు పూర్తి చేస్తారు. పై అధికారుల నుంచి ప్రోత్సాహాన్ని అందుకుంటారు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.